ఎక్కడికి వెళ్ళొచ్చినావు ఇప్పుడు? ఇప్పుడు ఓ వా జాగ్రత్త అమ్మా. సో ఈరోజు ధవల్య బర్త్డే. సో అందుకు తన ఇంటికి వెళ్ళి మొత్తం బాగా ఎంజాయ్ చేసాము అండ్ కేక్ కటింగ్ చేసాము. అందరము బాగా ఎంజాయ్ చేసి గిఫ్ట్స్ కూడా తను ఓపెన్ చేసింది. అండ్ తను రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చింది అని చూస్తున్నారా? ఇది సూపర్. దీని లోపల ఏముందంటే ఇది బుక్ అన్నమాట. ఇది వచ్చింది కదా ఎల్లోది, అదేమన్నా స్కేల్ అంటే డ్రా చేసుకోవడానికి, లేకపోతే పువ్వు అని అదేదో కలర్స్ కొట్టేది ఉంటుంది కదా అది. అండ్ ఇది ఒక పెన్ను లాగా ఉంటుంది, కానీ దీని లోపల ఏదన్నా ఊరికే సపోజ్ గీకినాం అనుకో అది కలర్ఫుల్గా వస్తుందండి. అది పెన్ చాలా బాగుంది అండ్ కలర్ పెన్. అండ్ కానీ రాస్తే ఏం రాదు. ఇది పెన్ స్టాండ్, దీని లోపల ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది కార్ లాగా వచ్చింది, బాగుంటుంది. అండ్ దీని లోపల కొన్ని చాక్లెట్స్ వచ్చాయి. అంతేనా? అంతే. వావ్ సూపర్. చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నా. అండ్ లాస్ట్ టైం తను నాకు వాటర్ బాటిల్ ఇచ్చింది, తనకు కూడా నేను చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చా. అండ్ ఇప్పుడు నేను ఏమి ఇచ్చాను గిఫ్ట్ అనుకుంటున్నారా? గిటార్. అవును, దానికి బ్యాటరీ వెనకాల ఉంటుంది, అది ఇట్లా ఆఫ్ ఆన్ ఉంటుంది కదా, ఆన్లో కొట్టి ఏమంటారు ఇక్కడ ఒక 2 బటన్స్ ఉంటాయి, ఆ బటన్ ని కొడితే లైట్స్ వస్తుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరు సెలెక్ట్ చేసినారు అది? గిటార్ నువ్వా డాడీ? నేను బార్బీ బొమ్మ సెలెక్ట్ చేసిన, కానీ డాడీ గిటార్. ఎందుకు చెప్పు, గిటార్ డాడీ సెలెక్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నువ్వు బార్బీ టైప్ లోనే ఇచ్చినావు కాబట్టి. ఓకే. ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఏంటో తెలుసా? మేము ఎందుకు వచ్చినాం తెలుసా? ఎందుకు? ఇప్పుడు మనం ఎగ్జిబిషన్ వెళ్తున్నా. అందుకోసమే నేను డాడీ వచ్చాం, నేను తీసుకొని వెళ్దామని. నువ్వు యాక్చువల్గా నన్ను ప్రాంక్ చేసావు కదా, నేను షూట్లు చేసుకుంటున్నా అని ఇంట్లో. కానీ నేను రెడీ అయ్యి ఇక్కడికి వచ్చా. ఎందుకు అంటే ఎగ్జిబిషన్కి వెళ్ళాలనేసి. యాక్చువల్గా నిన్న అన్నాను, నువ్వు ఎప్పుడు అన్నావు మమ్మీ వెళ్తున్నామని, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అవును, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి అని చెప్పి పంపించిన కదా నీకు వెళ్ళేటప్పుడు, సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలని. ప్రాంక్లే గాయ్స్ మమ్మీ. ఇప్పుడైతే మేము ఎగ్జిబిషన్ వెళ్దాం అనేసి నేను ఈయన వచ్చాము పాపని తీసుకొని. వీఆర్ గోయింగ్ టు ఎగ్జిబిషన్. మొన్న చూసాను అనమాట. అండ్ ఈ ఎగ్జిబిషన్ సుభిక్ష లైక్ 8th month ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం సేమ్ ఎగ్జిబిషన్. బట్ 8th month అంటే సుభి చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడే ఉంటాము, కొన్ని మంత్స్ అట్లా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము ఇక్కడికి. సో అప్పుడు చూసాము. అండ్ అలాంటి ఎగ్జిబిషన్ ఎప్పుడు కూడా సేమ్ టైప్ ఆఫ్ ఎగ్జిబిషన్ వస్తుంది. ఇక్కడికి వచ్చాక వెళ్ళామని అనుకుంటున్నాను, ఎప్పుడో ఒకసారి వెళ్ళింటాము. అవునా? ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ వెళ్తున్నాము, చూద్దాం ఈసారి ఏముంటుందో వెరైటీగా. సుభిక్ష యాక్చువల్గా ఆ రోజు తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళింది, అక్కడికి మేము వెళ్ళి పికప్ చేసుకొని అందరం కలిసి ఎగ్జిబిషన్ వెళ్ళాము. ఇలాగా సువి చూడండి కార్లోనే డ్రెస్ చేంజ్ చేసేసుకుంటుంది. లేదులే కానీ తాజ్ మహల్ ఎగ్జిబిషన్లు అండి, అందుకోసమే చెప్తుంది. మీరు బాగున్నారా? ఏ క్లాస్? ఓకే బాయ్. ఇప్పుడే తెలిసిన విషయం ఏంటి అంటే లాస్ట్ టైం ఎగ్జిబిషన్ బ్లాగ్లో కూడా సుభిక్ష ఇదే డ్రెస్సే వేసుకుంది. యాక్చువల్గా అనంతపురంలో ఎగ్జిబిషన్స్ అనేది చాలా కామన్గా పెడతారు, లైక్ సమ్మర్ హాలిడేస్లోనే అనేసి ఏమి ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు పెడుతూనే ఉంటారు ఎగ్జిబిషన్స్. ఒక్కొక్కసారి 7 వండర్స్ పెడతారు, బట్ ఈసారి అయితే ఓన్లీ తాజ్మహల్దే పెట్టారు.
కింద గ్రౌండ్ కదా, ఫినిషింగ్ ప్రాపర్గా లేదు, బట్ చాలా జాగ్రత్తగా నడవాలి. తాజ్ మహల్. ఈ పిల్ల ఎప్పుడు హాజ్మోలా అంటది తాజ్మహల్ని. నాకేం తెలీదు. గుడ్, ఎల్కేజీలో పడండి. ఎగ్జిబిషన్ ఓవరాల్ వ్యూ ఇలా ఉంది. మేము వెళ్ళింది 9:30కి, సో ఒక 1 hour అలా ఉండి టైం స్పెండ్ చేసి వచ్చేసాము ఇంటికి. ఇక్కడ సువిక్ష వాళ్ళ ప్రిన్సిపల్ సార్ కనిపించారు అనమాట. ఏంటమ్మా ఇంత లేట్గా వచ్చా ఎగ్జిబిషన్కి అని అడుగుతున్నారు. ఇవి జస్ట్ ఫర్ సీటింగ్ పర్పస్. బాగుంది, స్ట్రీట్ లైట్స్ అంతా కూడా బాగుంది, చాలా బాగుంది. లాస్ట్ టైం ఇలా లేదు గాయస్, మేము చూసినప్పుడైతే ఇలా లేదు, బాగా అప్డేట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ రా. అవునా, థ్యాంక్ యూ. అయిపోయిందా చూసేది? అవునా, ఓకే ఓకే. ఇక్కడ ఎంట్రన్స్లోనే బొమ్మలు అండ్ ఆల్ టైప్ ఆఫ్ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఈచ్ ప్యాకెట్ 20 రూపీస్. నా దగ్గర ఏమో అన్నీ స్టాక్ ఉంటాయి ఎప్పుడు, బట్ కస్తూరి మీత అయిపోయింది అనేసి అది తీసుకున్నాను. జెల్లీస్, చాక్లెట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అనాసపు ఉన్నాయి. ఉన్నాయి ఉన్నాయి. వావ్, సూపర్ సూపర్. అంతేలేండి, అదొకటి ఇవ్వండి చాలు. ఏ వావ్, స్వీట్ భలే ఉంది. అందుకే నువ్వు ఇప్పుడు ఇట్లా అంటావు, లేదు పోదాంపా ఇంకేముంటాయి ఇడా అంటావు అని. మరి ఇట్లాంటివన్నీ కొంటుంటావు కదా నేనే. ఈ చిన్న చిన్న క్యూట్ థింగ్స్ అండ్ స్టీల్ ఐటమ్స్ అలాంటివన్నీ చూసి నాకు భలే ఆనందం అనిపిస్తుంది. ఏవో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది. అదే కదా మమ్మీ, చెట్టు నాటేది కదా. సూపర్ రా, బాగా తెలుసు. ఏ క్లాసు? ఏందో నాకు ఇట్లాంటి సామాన్లు చూస్తే భలే ఎక్కడో వంట చేసుకోవాలా, చిన్న చిన్న ఆనందం వస్తుంది అనుకోండి. ఇది అగరబత్తి స్టాండా? అగరబత్తిలు వేసుకునేది కదా. ఏందో ఇంట్లో దండిగా ఉన్నాయండి. బాగుంది సువి. దోశ వేయడానికి ఇది నా బుల్లి స్టాండ్. దీనిలో నేను కూరగాయలు వేసుకున్నా, బట్టలు వేసుకున్నా అర్థం కదా. మన కార్లో బొమ్మలు పోయినాయి కదా, మాది తీసుకుందామా ఒకటి? సర్వీసింగ్ ఇచ్చిండే కార్లో బొమ్మలు అన్ని ఎత్తేసినారు, పోయినాయి. నేను ఈ ఎండాకాలము నీళ్ళు తాగితే ఇంక ఉంటాం మేము, చాలా బతికిపోతాం తెలుసా మేము. దీంతో తాగినామంటే ఇంక అంతే, పెద్ద పెద్ద చెమ్ములతో నీళ్ళు తాగాలి ఎండాకాలం. ఓకే, ఇక్కడ ప్రతి వస్తువు కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, అన్ని కొత్తగా ఉంటాయి. ఇది పౌడర్ది, ఇక్కడ పౌడర్ వేసుకోవాలి దీంట్లో, ఇట్లా తీసుకుని ఇట్లా మొహానికి కొట్టుకోవాలి. ఎంత బాగుంది దాంట్లో కంటే ఇది కొట్టుకునే కంటే. ఇది ఒకటేనా? ఇది మోక్షికి తీసుకో, తమ్ముడికి. సరే. ఏ వాచ్ కూడా ఉంది పాపం, తీసుకున్నాంలే పాపం. ఇది మోక్షికి సెట్, అంటే పెన్సిల్ సెట్ లాగా. నాది ఇది, నాకే చాలా ఉన్నాయి. ఏ సువి చూడు, ఇక్కడ కాయిన్ పెట్టాలి, ఇట్లా క్లిక్ చేసి తీసుకొని పోతారు. చూడండి దీంట్లో డబ్బులు. ఇంకోటి పెడుతున్నాను చూడండి. అమ్మా, సుభిక్ష బోని అయితే అయిపోయింది, ఇంకా ఇంకేమైనా కావాలి సువి? అవునా, అదే పాపకి పోయింది స్టిక్కర్ ఒకటి తీసుకుందామని.
నేను ఒక టిప్ చెప్తాను. మనం ఎక్కడికైనా వచ్చినప్పుడు ఏవైనా కొత్తగా కనిపిస్తే జస్ట్ ఒక 2 అలా తీసుకోవాలి అంతే. ఇంకా అన్నీ అవే తీసేసుకోకూడదు. ఎందుకు అంటే నెక్స్ట్ మళ్ళీ వచ్చేసరికి దాంట్లోనే కలర్ చేంజ్ చేయడమో, దానికి హ్యాంగింగ్స్ పెట్టడమో, లైక్ బ్రేస్లెట్ అనుకోండి, కొంచెం వేరియేషన్తో మళ్ళీ కొత్త స్టాక్ వస్తాయి. సో అప్పుడు ఇవేమో ఉండిపోయి ఉంటే అవేమో తీసుకోవాలనిపిస్తుంటుంది. కాబట్టి ఈ టిప్ని అయితే మీరు ఫాలో అవ్వండి. ఏ కొత్త మోడల్ అయినా కానీ ఎక్కువ తీసుకోకండి, కొంచెం కొంచెంగా తీసుకోండి. అప్డేటెడ్ వర్షన్ అనేసి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ టిప్ని అయితే అందరు ఫాలో అవ్వండి. ఓకే, ఇక్కడైతే నేను ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నాను. ఇది నా షాపింగ్. మసాలా మీరు వేసారా? ఫ్రీ. బాగుంది. బ్యాట్స్ ఇవ్వండి. బ్యాట్లు ఇవి వేగినాయి బాగానే. సో ఇవి కుర్కురే అండ్ పెరి పెరి మసాలా కూడా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి రింగ్ గేమ్ ఆడుతున్నాం. ఏమైంది? ఏం లేదు, నువ్వే. ఇక్కడ రింగ్ పడలేదని సువి డిసప్పాయింట్ అయింది. అయ్యో, నేను 100 వేసాడు ఇప్పుడు. 100 అర్రే, నువ్వే సువి. దానిపైన కరెక్ట్గా ఎక్కడనో కాదు, అట్లా వేస్తే ఆయన కొట్టుకుంటేస్తుంది. నేను 100 రూపాయలు తెచ్చుకోవాలా? 100. అర్రే, జస్ట్ మిస్ జామ్ 100 అన్నా పడుతుందా? మధు నువ్వే ఈసారి. ఈ రైడ్స్ అన్నిట్లో నా ఫేవరెట్ రైడ్ కొలంబస్. సో వెయిటింగ్ కొలంబస్ రైడ్ కోసం. అండ్ వెనక చూసారా పెద్ద పెద్ద అప్పడాలు. నాకు భయం ఏంటనే. చిక్కర్ ఇప్పుడు పెట్టిన అప్పుడే పాయా. నేనేం ముట్టుకోలే. అదే మరి ఇంకా పాయా ముట్టుకోకుండా ఎట్లా పోతుంది మరి చెప్తావు? నాకేం తెలుసు. కొలంబస్ ఎక్కడ ఇవ్వాలి టికెట్స్? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇక్కడ ఇవ్వాలా? మమ్మీరా కదా. మమ్మీ ఏం భయపడొద్దు, నేనున్నా కదా. పట్టుకో, ఇది నాకు ఎంత ఇష్టం తెలుసా. ఇది కూర్చుంటారు కొంతమంది, ఫుల్ చూస్తుంటారు. అది కాదు, మా వారి చేతిలో చిల్లర ఉంది 20 రూపీస్ నోట్. బట్ నేనేమనుకున్నా, టికెట్ ఏమో అనుకో, నువ్వు రావా అని పిలుస్తున్నా. ఆయన ఎప్పుడు రారు, బికాజ్ ఆయనకు ఒక ఫోబియా. బట్ నాకైతే ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఇట్లాంటివంటే. ఆర్ యు ఎగ్జైటెడ్? ఏం భయపడకూడదు, ఏం పడం, మనం స్ట్రాంగ్ గా గట్టి పట్టుకొని ఉండాలి అంతే. ఓకే, అంటే వదిలేస్తే పడిపోతావా? ఈ రైడ్లో సువిక్ష చాలా భయపడింది. ఎంత కన్విన్స్ చేస్తున్నా, ఎంత బుజ్జగిస్తున్నా, ఎంత ధైర్యం చెప్తున్నా కూడా చాలా భయపడిపోయింది పిల్ల. సువి కింద నుంచి కొలంబస్ ఇలా పైకి వెళ్ళడం చూసి, అమ్మ అంత పైకి వెళ్ళామా మనము అంటుంది. జరగండి. ఒక్కల రైడ్ లాగుంది. భయపడింది. కళ్ళు మూసుకుంటే గుండె జారిపోతుంది. ఈడిపోయింది నాకు తెలిసి, ఎంతో ఈడుంది. కాళ్ళు వణుకుతాను నాకు.
కూర్చో ఇడు కూర్చో కాసేపు కూర్చో. జైంట్ వీల్ మేల్ ఈ కొలంబస్ కంటే. ఇప్పుడైతే ఇలా మాట్లాడుతుంది కానీ జైంట్ వీల్ ఎక్కినప్పుడు కూడా చాలా భయపడింది. తనకు యాక్చువల్గా రైడ్స్ ఫోబియా ఉందని నాకు అర్థమైంది వాళ్ళ నాన్నలాగా. మోక్ష అయితే ఇంకేమైనా దుమ్ము దులుపుతున్నాడా. నాన్న కాసేపు నీళ్ళలో పోతా. వెళ్తావా? అటు అటు తిప్పు, కాలు ముందుకు పెట్టుకో. అట్లా ముందుకు అను బాబు ఒకసారి. ఈ బోట్ రైడ్ వచ్చేసి తనకి ఫ్రీగా ఇచ్చారు అక్కడ ఉన్న వాళ్ళు. అంటే ఆ బోట్ రైడ్ మెయింటైన్ చేస్తుంటారు కదా వాళ్ళు, బికాస్ సువిష ఫ్యాన్స్ అంట వాళ్ళు. అక్కడ ఉన్నంతసేపు తన వీడియోస్ ప్లే చేసుకొని చూస్తూ ఉన్నారు తనని అండ్ వీడియోస్ని. బోట్ రైడ్ అయితే బాగా ఎంజాయ్ చేసింది. అక్కడ నుంచి రావడమే అమ్మే నా కాళ్ళ నొప్పులు నా వల్ల కదా నన్ను ఎత్తుకో ఉంటుంది. కింద పడతా మమ్మీ. ఏంది నేను ఎనుగులాగా ఉన్నా నీకు? ఇద్దరం పడతాం సువి. దాంట్లో నవ్వుతారు చూడండి, బాగా చూడండి నన్ను ఎత్తుకుంటా. ఇక్కడ ఫైమా జబర్దస్త్ లో ఒక డైలాగ్ చెప్తుంది కదా, సో అది చెప్పాను అనమాట. ఎంత హాయిగా ఉంది. నువ్వు కష్టపడతావు కానీ నువ్వు మటుకు హ్యాపీగా కూర్చుంటావు కదా. ఓకే బాయ్ బాయ్. ఇంకేమైనా కమ్మలవి చూస్తాం పమ్మా. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సువిక్ష బుల్లిరిచక్క. ఎవ్రీ సండే ఒక పర్సనల్ వ్లాగ్ వస్తుంది, తప్పకుండా చూడండి మన ఛానల్లో. అండ్ తన ఛానల్లో రెగ్యులర్గా ఒక డాన్స్ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తుంది, అవి కూడా అస్సలు మిస్ అవ్వకండి. బాయ్ నాన్న. బాయ్ 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 నాన్న. ఎగ్జిబిషన్ లో ఫుల్ కొనుక్కునేటివి బాగున్నాయి. రాయి మీద కూర్చున్నట్టుంది. అవునా? నేను కూర్చుంటా ఒకసారి. రాయి లాగా ఉంది. అమ్మా బట్ అట్లీస్ట్ రెస్ట్ ఉంది, కూర్చున్నాం కదా. సుభిక్షకు అస్సలు చేత కావట్లేదు, బాగా అలసిపోయింది అండ్ ఫుల్గా ఎంజాయ్ కూడా చేసింది. లాస్ట్లో నేను అడిగాను అనమాట, సుభిక్ష ఎంజాయ్ చేసావా అని. తను చూడండి ఏం సమాధానం చెప్పిందో. మైసూర్ యువరాజ్యానికి నేనే అధిపతిని. మెట్లు ఎక్కలేము. సో ఈ విధంగా మా ఎగ్జిబిషన్ బ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మై ఛానల్ కాదు, సువిక్ష ఛానల్, సువిక్ష బుల్లిరిచక్క ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తింటావా? మమ్మీ నాకు నిజంగా భయం. ఎంజాయ్ చేసినావు సువి? యాడెంజాయ్ చేస్తా. చూసారు కదా, పిల్లలే అంతా ఎంత ఎంజాయ్ చేసినా కూడా యాడ ఎంజాయ్ చేసినాం, యాడ ఎంజాయ్ చేయనిచ్చినారు మీరు అనే టైప్లో చెప్తారు.